అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిప్రెషన్ గురించి మాట్లాడుకుందాం. ఈ పదం మనందరికీ తెలిసిందే, కాని దీన్ని పూర్తిగా అర్థం చేసుకోవడం చాలా కష్టం. మనకి బాగా కావాల్సిన వాళ్ళు, మన స్నేహితులుగాని, కుటుంబ సభ్యులుగాని ఎవరైనా సరే డిప్రెషన్తో బాధపడుతుంటే వాళ్ళకి మనం ఎలా సపోర్ట్ ఇవ్వాలి, అసలు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఈ విషయాలన్నీ ఈరోజు క్లియర్గా తెలుసుకుందాం. సో ఈరోజు మన చర్చలో ఏమేం ఉంటాయంటే, ఫస్ట్ అసలు డిప్రెషన్ అంటే ఏంటి, తర్వాత దాని లక్షణాలు ఎలా ఉంటాయి, వాటిని ఎలా గుర్తించాలి, ఆ తర్వాత వాళ్లకి ఎలా సపోర్ట్ ఇవ్వాలి, ఏవి అస్సలు చేయకూడదు, చివరిగా చాలా సీరియస్ సిచ్యువేషన్లో తక్షణమే ఏం చేయాలో చూద్దాం. ఇక ఆలస్యం చేయకుండా మొదలుపెట్టేద్దామా? మొట్టమొదటగా మనమొక విషయం చాలా క్లియర్గా అర్థం చేసుకోవాలి. డిప్రెషన్ అంటే ఏదో అప్పుడప్పుడు మనకి మూడ్ బాగోలేనప్పుడు వచ్చే బాధ కాదు, అస్సలు కాదు. ఇది ఒక సీరియస్ మెడికల్ కండిషన్. అంటే ఇదొక వ్యక్తి ఆలోచనల్ని, వాళ్ల ఫీలింగ్స్ని, చివరికి వాళ్ళు రోజూ చేసుకునే పనుల్ని కూడా పూర్తిగా మార్చేస్తుందన్నమాట. ఊరికే చెప్పట్లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా దాదాపు 28 కోట్ల మంది ఈ సమస్యతో బాధపడుతున్నారట. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, డిప్రెషన్ అనేది బలహీనతకు సంకేతం కాదు, అస్సలు కాదు. ఇదొక ఆరోగ్య సమస్య. మనకి జ్వరం వస్తే ఎలాగో, షుగర్ వస్తే ఎలాగో, ఇది కూడా అలాంటి ఒక ఆరోగ్య సమస్యే. సరే, మరి మామూలుగా బాధగా ఉండటానికి డిప్రెషన్కి తేడా ఏంటి అని డౌట్ రావొచ్చు. డాక్టర్ల ప్రకారం ఎవరైనా సరే కనీసం ఓ 2 వారాల పాటు కంటిన్యూస్గా మూడు బాగోలేకుండా, చాలా దిగులుగా ఉన్నా, లేదా ఒకప్పుడు ఎంతో ఇష్టంగా చేసే పనుల మీద కూడా ఇప్పుడు అస్సలు ఇంట్రెస్ట్ లేకపోయినా అప్పుడు దాన్ని డిప్రెషన్గా అనుమానించాలి. సరే, ఇప్పుడు డిప్రెషన్ ఉంటే సాధారణంగా ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో చూద్దాం. ఈ సైన్స్ని మనం ఎంత తొందరగా గుర్తిస్తే వాళ్ళకి హెల్ప్ చేయడానికి అంత మంచిదన్నమాట. అదొక రకంగా మనం వేసే మొదటి అడుగు. ఎమోషనల్గా చూస్తే వాళ్లలో చాలా మార్పులొస్తాయి. అంటే ఎప్పుడూ దిగులుగా ఉండటం, లోపలేదో ఖాళీగా శూన్యంగా ఉన్నట్టు ఫీలవ్వడం, ఫ్యూచర్ మీద అస్సలు హోప్ లేకపోవడం, ఎప్పుడూ నిరాశగానే మాట్లాడటం, కొన్నిసార్లు చిన్న విషయానికే భరించలేనంత చిరాకు, కోపమొచ్చేయడం, ఇంకా తమని తాము తక్కువ చేసుకుంటూ నేను వేస్ట్, నా వల్ల ఏదీ కాదు అని ఒక గిల్ట్తో బాధపడిపోతూ ఉంటారు. డిప్రెషన్ ఎఫెక్ట్ కేవలం మైండ్ మీద మాత్రమే అనుకుంటే పొరపాటే. దాని ప్రభావం శరీరం మీద కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఉదాహరణకి, ఎప్పుడు అలసిపోయినట్టు, ఏ పనీ చేయడానికి ఓపిక లేనట్టు ఉండటం, రాత్రిపూట అస్సలు నిద్ర పట్టకపోవడం, లేదా దానికి రివర్స్లో రోజంతా పడుకుంటూనే ఉండటం, ఆకలి అస్సలు వేయకపోవడం లేదా విపరీతంగా తినేయడం, అంతేకాదు ఎలాంటి కారణం లేకుండా తలనొప్పి, ఒళ్ళు నొప్పులు రావడం, ఇవన్నీ కూడా డిప్రెషన్ లక్షణాలే. ఇక వాళ్ల ప్రవర్తనలో కూడా కొన్ని మార్పులు మనం గమనించొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, అందర్నీ అవాయిడ్ చేసి ఒంటరిగా ఉండిపోవడం, ఆఫీస్ వర్క్లో గానీ చదువులో గానీ సడన్గా పర్ఫార్మెన్స్ డ్రాప్ అయిపోవడం, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కాల్స్ చేసినా, మెసేజ్లు పంపినా అస్సలు రెస్పాండ్ అవ్వకపోవడం, చివరికి స్నానం చేయడం లాంటి పర్సనల్ హైజీన్ను కూడా పట్టించుకోకపోవడం, ఇలాంటివి కూడా కనిపిస్తాయి. సరే, లక్షణాలు ఏంటో మనకొక ఐడియా వచ్చింది. ఇప్పుడు చాలా ముఖ్యమైన పార్ట్, ఇలాంటి వాళ్లకి మనం ఎలా సపోర్ట్ చేయగలం, వాళ్లకు నిజంగా హెల్ప్ అయ్యే పద్ధతులేంటో ఇప్పుడు చూద్దాం. 1. వాళ్ళు చెప్పేది వినండి. ఎలాంటి జడ్జ్మెంట్స్ లేకుండా, విమర్శించకుండా జస్ట్ వినండి. 2. వాళ్ల ఫీలింగ్స్ని సీరియస్గా తీసుకోండి. అంతేనా అని తేలిగ్గా తీసిపారేయొద్దు. 3. ప్రొఫెషనల్ హెల్ప్, అంటే ఒక సైకాలజిస్ట్ లేదా సైకియాట్రిస్ట్ దగ్గరికి వెళ్లడానికి నెమ్మదిగా ఎంకరేజ్ చేయండి. అలాగే తినటం, మందులు వేసుకోవటం లాంటి చిన్న చిన్న డైలీ రొటీన్స్లో కూడా హెల్ప్ చేయండి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది 5వది, ఓపిక, పేషెన్స్గా ఉండటం. ఈ రికవరీ అనేది ఓవర్ నైట్లో జరిగిపోదు. ఈ ప్రాసెస్లో మనం చాలా ఓపికతో వాళ్లకి తోడుగా ఉండాలి. మనం హెల్ప్ చేయడం ఎంత ఇంపార్టెంటో, తెలియకుండా వాళ్లని ఇబ్బంది పెట్టే పనులు చెయ్యకుండా ఉండడం కూడా అంతే ఇంపార్టెంట్. ఎందుకంటే కొన్నిసార్లు మనం మంచి ఉద్దేశంతోనే అంటాం, కాని ఆ మాటలే వాళ్లని ఇంకా ఎక్కువ బాధ పెడతాయి. సో అలా చెయ్యకూడని పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, చాలా క్లియర్గా ఉంది. ఏమైంది నీకు అని అడిగే బదులు నేనున్నాను నీకు అని చెప్పడం బెటర్. వాళ్ల బాధని అర్థం చేసుకోకుండా ఇదంతా డ్రామా, ధైర్యంగా ఉండు, దాని గురించి ఆలోచించడం మానేయ్ లాంటి సలహాలు అస్సలివ్వద్దు. ఎందుకంటే ఈ మాటలు వాళ్ల బాధని మనం గుర్తించట్లేదని, తక్కువ చేసి మాట్లాడుతున్నామని అనిపిస్తుంది. అన్నిటికన్నా డేంజరస్ ఏంటంటే, వాళ్లను చూడు, వీళ్లను చూడు, వాళ్లు నీకన్నా దారుణమైన పరిస్థితిలో ఉన్నారు అని పోల్చడం.
ఇది వాళ్లలో గిల్ ఫీలింగ్ని ఇంకా పెంచుతుంది. సో ఇలాంటి మాటలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఓకే, ఇప్పుడు మనం చాలా ముఖ్యమైన విషయానికొచ్చాం. కొన్నిసార్లు పరిస్థితి చాలా సీరియస్ అవ్వొచ్చు. అలాంటి టైంలో ఇమ్మీడియట్ హెల్ప్ ఎప్పుడు అవసరమో గుర్తించడం అనేది ఒక ప్రాణాన్ని కాపాడటంతో సమానం. అవును, తక్షణ సహాయం ఎప్పుడు అవసరం. ఏ లక్షణాలు కనిపిస్తే మనం అస్సలు ఆలస్యం చేయకూడదు, వెంటనే ఎలర్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం చూస్తున్న ఈ సంకేతాలు చాలా ప్రమాదకరమైనవి. ఎవరైనా సరే చనిపోవాలని మాట్లాడినా, వాళ్లకు వాళ్లు హాని చేసుకునే ప్రయత్నం చేసినా, గుడ్ బై లాంటి మెసేజులు పంపినా, లేదా తీవ్రమైన నిరాశలో ఉండి వాస్తవ ప్రపంచంతో సంబంధం కోల్పోయినట్టు అనిపించినా ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయొద్దు. వెంటనే వాళ్లని ఒంటరిగా వదలకుండా దగ్గర్లోని ఎమర్జెన్సీ సర్వీసెస్కి గాని, డాక్టర్కి గాని, లేదా ఇంట్లో నమ్మకమైన వాళ్లకు గాని వెంటనే ఇన్ఫార్మ్ చెయ్యాలి. చివరగా ఒక్క విషయం, డిప్రెషన్తో పోరాడుతున్న వాళ్లకి మనమిచ్చే క్విక్ సొల్యూషన్స్ కాదు కావాల్సింది. వాళ్లకి కావాల్సింది మన సపోర్ట్. మనం ఓపికగా అర్థం చేసుకుని వాళ్ల పక్కన ఉన్నావు అని చెప్పడమే మన ఇవ్వగల గొప్ప సహాయం. ఈ కష్టకాలంలో మనం వాళ్లకిచ్చే సమయము, సానుభూతి, భరోసా వీటికి వెల కట్టలేం. అదే నిజమైన సహాయం.